బీజేపీ జాగరణ దీక్ష భగ్నం, బండి సంజయ్ అరెస్ట్. బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదు, కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న సిపి. రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం, ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్. వంగవీటి రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలన్న పరిటాల శ్రీరామ్. రెక్కి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న బెజవాడ సిపి. సుప్రీంకోర్టు కార్యకలాపాలపై మళ్లీ కరోనా ఎఫెక్ట్, రేపటి నుంచి వర్చువల్ విధానంలో విచారణ. ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ దీక్ష భగ్నమైంది. ఆఫీసులోకి దూసుకెళ్లిన పోలీసులు సంజయ్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్యాస్ కట్టర్లతో తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు లోపలికి ప్రవేశించారు. బలవంతంగా బండి సంజయ్ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో కిటికీల్లోంచి వాటర్ క్యాన్లతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నించారు. దీక్ష వేదిక దగ్గర పోలీసులు కరెంటు కట్ చేశారు. బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు గేటును పగలగొట్టారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ చేపట్టిన జన జాగరణ దీక్షకు అనుమతి లేదని కరీంనగర్ సిపి సత్యనారాయణ స్పష్టం చేశారు. అనుమతి లేకున్నా దీక్ష చేపట్టి పోలీసుల విధులకు బండి సంజయ్ ఆటంకం కలిగించారన్నారు. కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదని అందుకే అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు సిపి.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదైనాయి. కరీంనగర్లోనే మొట్టమొదటిసారి కేసులు రావడం జరిగింది. ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ GOMS-1 ద్వారా ఎక్కడ ర్యాలీలు వద్దని చెప్పారు. నోటీస్ ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు ఉల్లంఘించి చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో గుమ్ము కొడదామని చూశారు. సోషల్ డిస్టెన్స్ దాని మీద ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం DM యాక్ట్ కింద. దాని మీద మా మీద ఎదురు దాడి చేసి విధులకు ఆటంకం కలిగించి కొంతమంది ఇంజరీస్ కూడా చేశారు. ఇంకా చాలామందిని పిలిపివ్వడంతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పాటుతో పాటు కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువ ఉందని మేము ఖచ్చితంగా కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మేము అందరినీ అదుపులో తీసుకున్నాం. గౌరవ MP గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాం. అరెస్ట్ సందర్భంగా MP గారికి గాయాలు ఏమన్నా అయినా సార్? సోషల్ మీడియా ఏం లేదు. చాలా రెసిస్ట్ చేశారు. మీ ముందే చూసాం. ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం, మైక్ ద్వారా చెప్పాం, నోటీస్ ఇచ్చాం, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసాం. అయినా కూడా వాళ్ళు తన దీక్షను అడ్డుకొని తన క్యాంప్ ఆఫీస్కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు. ఇలా కాంగ్రెస్ రోడ్డుకి ప్రమాదం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకో. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, నీ మూర్ఖత్వం, నీ రాచరిక పాలన ఎలా ఉంటావు బంద్ చేయి. నీ దుర్మార్గ పాలన బంద్ చేయి. నువ్వు రౌడీ అని చూడియో కార్యకర్తలు మొత్తం చెప్పవలిగింది కన్నుపోయింది. చూడు ముఖ్యమంత్రి, చూస్తావు నీకు బీజేపీ అంటే గజగజ పడతావు. నా ప్రెస్ మీటింగ్ పక్కా చూస్తున్నావు. నువ్వు పక్కా చూస్తున్నావు. చూడు, నీ కొడుకులు అంటే నీ కొడుకు వయసు కంటే చిన్నోడు, నీ మనవని వయసు ముఖ్యమంత్రి. చూడు, ఒక్కసారి చూడు. ఇది అనిముడి అని రాజరిక పాలన. చెప్పు, దీనికి సమాజం చెప్తావు. పోలీసులు కొట్టి చెప్పు. ఓ కార్యకర్త వేస్తున్నాడు, నీకు వీడియో అవుతా ముఖ్యమంత్రి. చూడు, ఓ కార్యకర్త అవస్థలు పడుతున్నాడు, చచ్చిపోతున్నాడు, కాపాడే కార్యకర్త అవస్థ పడుతున్నాడు. నీ కొడుకు వేస్తే, నీ మనవని వేస్తే వాళ్ళ కూడా ఒక్కసారి గుర్తుంచుకో ముఖ్యమంత్రి. ప్రతి దానికి సమాధానం చెప్తావు. ఇవాళ నా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నావో తప్పకుండా నీకు ఇబ్బంది వస్తుంది. నిన్ను మామూలుగా అరెస్ట్ చేయాలని చెప్తే గుర్తుంచుకో. నిన్ను అరెస్ట్ చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూసి సంతోషిస్తారు. ముఖ్యమంత్రి అట్లా అరెస్ట్ చేస్తాను. నువ్వు నీకు గడిచిన పక్క బద్దలు కొడతావు. ఎట్టి పరిస్థితి భయపడే ప్రసక్తి లేదు. అరెస్ట్ చేస్తావా, లాఠీ దెబ్బలు తిప్పుతావా, ఎన్కౌంటర్ చేస్తావా, తీసుకుపోయి కొడుతున్న కుటుంబ కార్యకర్తలు, జంగల వరకు పోతున్న మా కార్యకర్తలు, పోలీసులు జంగల వరకు పోయి ఫారెస్ట్ వరకు పోయి కొడుతున్నారు. బట్టలు ఇప్పటి కొడుతున్నారు మా కార్యకర్తలను. మా కార్యకర్తలు భయపడుతున్నారు, వీడియోలు పడుతున్నారు. అన్నా నన్ను ఫారెస్ట్ చెట్ల వెసుకపోయి కొడుతున్నా, నన్ను బట్టలు ఇప్పేసి కొడుతున్నా అని వీడియో పెట్టి భారత్ మాతాకి జై అంటున్న కార్యకర్తలు, జై శ్రీరామ్ అంటున్న కార్యకర్తలు, 317 జీవన్ సవరించాలని చెప్పి నినదిస్తున్న కార్యకర్తలు మా కార్యకర్తలు. నీ TRS పార్టీ కార్యకర్తలక పారిపోయిపోయే కార్యకర్తలు కాదు. అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. 317 జీవోను నువ్వు సవరించాల్సిందే. సీనియారిటీ లిస్టును పూర్తిగా ప్రకటించే వల్ల సీనియర్ జూనియర్ పేరుతో ఇబ్బంది చిచ్చిపడుతున్నావు. దాన్ని బంద్ చేయి. వీడియోస్ ఆప్షన్, బీసీలకు ఆప్షన్, దాంతో పాటు వాళ్ళ స్పౌస్ ఆప్షన్ అన్ని సవరించిన తర్వాతనే ఈ 317 జీవోను వాళ్ళ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. డిమాండ్ చేస్తాం. తప్పకుండా ఎట్టి బస్సు ఉద్యమిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులారా, తెలంగాణ వాదులారా, కష్టపడి ఉద్యమం చేస్తామన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోమన్నా. ఇది భారతీయ జనతా పార్టీ సమస్య కాదన్నా, ఇది ఒక రాజకీయ పార్టీ సమస్య కాదన్నా. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు అన్నా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నుమాయిష్ ప్రారంభించడానికి కరోనా నిబంధనలు గుర్తు రాలేదు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభించడానికి కూడా కోవిడ్ నిబంధనలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. నల్లగొండలో 3,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించడానికి కూడా కరోనా అడ్డు రాలేదు. కానీ బండి సంజయ్ దీక్ష చేస్తే కరోనా వస్తుందా అని రఘునందన్ ప్రశ్నించారు. అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడెలా వస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, బండి సంజయ్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు? సో బండి సంజయ్ జాగరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నేతలను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 5 గంటల పాటు బండి సంజయ్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తంగా బండి సంజయ్ 317 జీవోకు సంబంధించి రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆయన జాగరణ దీక్షకు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం అంటే రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు దీక్ష జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ నిబంధనలు పేరుతో పాటు పోలీసుల అనుమతి తీసుకోలేదు దీక్షకు అని చెప్పి దీక్ష కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది అనగా పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర వాగ్వివాదం నెలకొంది. పోలీసులు ఒక దశలో కార్యకర్తల పైన లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మొత్తంగా కరీంనగర్ అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను, రాష్ట్ర స్థాయి నేతలను, జిల్లా స్థాయి నేతలను, ముఖ్య నేతలను అందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. కార్యాలయం లోపలికి రానివ్వలేదు. అయితే ఇంతటి వాతావరణంలో బండి సంజయ్ చాకచక్యంగా పోలీసులను తప్పించుకొని మరి కార్యాలయం లోపలికి వెళ్లి కార్యాలయానికి తాళం వేసుకొని లోపలే దీక్షకు దిగారు. దాదాపు పోలీసులు 5-6 సార్లు ప్రయత్నించారు. దీక్ష అంటే బయటికి రావాలి అని చెప్పారు. కానీ ఎంతకు కూడా కార్యకర్తలు వినలేదు. బండి సంజయ్ కూడా దీక్షను కంటిన్యూ చేశారు. చివరికి పోలీసులు కార్యాలయానికి సంబంధించిన తలుపులను, కిటికీలను, అద్దాలను ధ్వంసం చేసి బండి సంజయ్ ని బయటికి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే కార్యకర్తలు పోలీసులను కార్యాలయం లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాటర్ క్యాన్లతో కూడా కొద్దిసేపు కార్యకర్తలు అంటే లోపల కార్యాలయం లోపల కూర్చున్న కార్యకర్తలపై వాటర్ క్యాన్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా బండి సంజయ్ బయటికి రాలేదు. సో చివరికి పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బండి సంజయ్ సంబంధించిన కార్యాలయ గేట్ ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లి అతన్ని బయటికి తీసుకొచ్చి అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ అరెస్ట్ చేసిన తరువాత కొంతమంది కార్యకర్తలు కార్యాలయం ముందే కూర్చుండి ఆందోళనకు దిగారు. మరికొంతమంది కార్యాలయం లోపలే ఉన్నారు. వారందరినీ కూడా పోలీసులు బయటికి పంపించారు. బండి సంజయ్ అరెస్ట్ తర్వాత కూడా దాదాపు అరగంట పాటు హైడ్రామా నెలకొంది. బండి సంజయ్ ని కరీంనగర్ లోనే అరెస్ట్ చేసి కరీంనగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలిస్తే ఇబ్బంది అవుతుంది, ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ ముందుకు వస్తారు అన్న ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో ఆయన్ను కరీంనగర్ కు కొంచెం దూరంలో ఉన్న మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మానకొండూరు పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ ఉన్నారు. సో మొత్తంగా అయితే బండి సంజయ్ దీక్ష ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య కొద్దిసేపు కొనసాగింది. దీక్షను 3-4 గంటల తర్వాత పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. సో అరెస్టు సందర్భంగా రాష్ట్ర స్థాయి నేతలు పోలీసుల తీరుపైన, ప్రభుత్వ తీరుపైన తీవ్రంగా మండిపడ్డారు. సో కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించి కౌంటర్ అటాక్ చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ కూడా కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయన బీజేపీ నేతలపైన మండిపడ్డారు. మరోవైపు కోవిడ్ కానీ ఒమైక్రాన్ కానీ వ్యాపిస్తే దానికి బండి సంజయ్దే బాధ్యత అంటూ కూడా గంగుల కమలాకర్ ఒక కౌంటర్ అటాక్ చేశారు. సో మొత్తంగా అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణంలో ముగిసిందని చెప్పాలి. పోలీసులు ఇంకా కూడా ఆయన కార్యాలయాన్ని చుట్టుముట్టి ఉన్నారు. నరేష్, శ్రీనివాస్, అయితే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? అలాగే గంగుల కమలాకర్ చేసిన కామెంట్స్ పై కూడా బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? సో ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ కి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు అటు డికే అరుణ, రాజా సింగ్, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి ఆయన దీక్ష సందర్భంగా నెలకొన్న పరిస్థితుల పైన తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య, ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు నిరసన కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ తీరు పైన తీవ్రంగా మండిపడ్డారు. సో ఇటు టిఆర్ఎస్ సంబంధించిన
మంత్రి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ దీక్ష సందర్భంగా నెలకొన్న పరిస్థితులపైన ఆయన అసంతృప్తితో పాటు బీజేపీ కార్యకర్తల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పైన కూడా తీవ్ర విమర్శలు చేశాడు. నరేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు. ఆఫీసులోకి దూసుకెళ్లిన పోలీసులు సంజయ్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్యాస్ కట్టర్లతో తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు లోపలికి ప్రవేశించారు. బలవంతంగా బండి సంజయ్ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో కిటికీల్లోంచి వాటర్ క్యానన్లతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. బండి సంజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శత విధాలా ప్రయత్నించారు. దీక్షా వేదిక దగ్గర పోలీసులు కరెంటు కట్ చేశారు. బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు గేటును పగలగొట్టారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ చేపట్టిన జనజాగరణ దీక్షకు అనుమతి లేదని కరీంనగర్ సిపి సత్యనారాయణ స్పష్టం చేశారు. అనుమతి లేకున్నా దీక్ష చేపట్టి పోలీసుల విధులకు బండి సంజయ్ ఆటంకం కలిగించారన్నారు. కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదని అందుకే అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు సిపి. తన దీక్షను అడ్డుకొని క్యాంప్ ఆఫీసుకు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నుమాయిష్ ప్రారంభించడానికి కరోనా నిబంధనలు గుర్తురాలేదు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభించడానికి కూడా కోవిడ్ నిబంధనలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు.
నల్లగొండలో 3,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించడానికి కూడా కరోనా అడ్డు రాలేదు, కానీ బండి సంజయ్ దీక్ష చేస్తే కరోనా వస్తుందా అని రఘునందన్ ప్రశ్నించారు. అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడెలా వస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పోలీసులు వ్యవహరించిన తీరును డీకే అరుణ ఖండించారు. మద్యం దుకాణాలు, బార్లకు లేని నిబంధనలు బీజేపీ పార్టీకి మాత్రమే ఉంటాయని ప్రశ్నించారామె. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా అంటూ డీకే అరుణ మండిపడ్డారు. పగలగొట్టి అనేక మందిని తీవ్రమైన ఇబ్బంది పెట్టి దాడి చేసి గాయపరిచి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉన్న యొక్క పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని ఇవాళ ఇట్లా అరెస్ట్ చేసిందంటే, ఇట్లా దాడి చేసిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటి అసలే లేవు. ఇవాళ లక్షలాది మంది ఉద్యోగులకు తీవ్ర మనోవేదనకు గురవుతున్న సందర్భంగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యునిగా ఒక శాంతియుతంగా తన యొక్క ఆఫీసులో గేట్లు పెట్టుకొని ఇవాళ జాగరణ చేస్తుంటే ఇది దాడియా, ఇది నక్సలైట్లా, ఇది తీవ్రవాదులా, ఇది తెలంగాణ పోలీసులా, ఇది కేసీఆర్ సైన్యమా అర్థం కావడం లేదు. ఇవాళ మోకాలు మార్పిడిలో అత్యాధునిక పరికరం కోర్ రోబోటిక్ మిషన్. ఆంధ్రప్రదేశ్లో తొలి జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్ టెక్నాలజీ సాంకేతికతను విశాఖ ఓమ్ని హాస్పిటల్ తీసుకొచ్చింది. మోకాలు శస్త్రచికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే నడిచేలా చేసే ఈ అధునాతన కోర్ రోబోటిక్ సిస్టమ్ని రామ్నగర్ ఓమ్ని హాస్పిటల్లో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ప్రారంభించారు. ఇంతకుముందు చాలా పెద్ద పరిమాణంలో ఉండే ఈ యంత్రం ఇప్పుడు చిన్న సైజులో వచ్చింది. దీన్ని వినియోగించి ఉదయం శస్త్రచికిత్స చేస్తే సాయంత్రానికి నడిపించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో సర్జరీలో పోయే రక్తం తక్కువగా ఉండి రోగి గంటల వ్యవధిలో నడిచేయచ్చు. ఆపరేషన్ సాఫల్యత కాలం కూడా ఎక్కువ ఉంటుందని ఓమ్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్జరీకి హైదరాబాద్లో 3.5 లక్షలు ఖర్చయితే ఓమ్ని హాస్పిటల్ యాజమాన్యం 2,20,000కే అందిస్తోందన్నారు. ఈ కొరి రోబోటిక్ మెషిన్ ప్రపంచంలో అత్యాధునిక రోబోటిక్ మెషిన్. హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది యుఎస్లో జనవరి 2021లో లాంచ్ చేశారు. ఇది స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ తన ఓన్ రీసెర్చ్ ప్రొడక్ట్. అంతకుముందు రోబోటిక్ మెషిన్ అంటే చాలా పెద్దగా ఉండేది. దాన్ని
ఆ మిషన్ వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేవి. కుడి కాలు నుంచి ఎడమ కాలుకి మార్చేటప్పుడు ఆ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అయ్యేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 5 years డెడికేటెడ్ రీసెర్చ్తో ఈ కొరీ మెషిన్ కాంపాక్ట్ మెషిన్, హైలీ సెన్సిటివ్ మెషిన్, హైలీ యాక్యురేట్ మెషిన్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఇది యుఎస్లోనే ఫస్ట్ టైం January 2021లో లాంచ్ అయింది. దీంతో మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, తర్వాత వేరే ఆపరేషన్ థియేటర్లో షిఫ్ట్ చేయగలగడం, అదే కాకుండా వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయగలిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒకప్పుడు ఏదైతే 100 kg 150 kg ఉండే మెషిన్ను 30 kgsకి తీసుకొచ్చి దాన్ని హైలీ కాంపాక్ట్ చేసి తీసుకొచ్చారు. ఇది రోబోటిక్ మిషన్ ద్వారా నీ రీప్లేస్మెంట్ అన్నది అతి తక్కువ ఖర్చుతో మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందుగా డాక్టర్ సతీష్ రాజ్ గారికి, అలాగే మా సోదరులు అబ్బరెడ్డి గారికి, ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు మరీ ఆనందకరమైన విషయం. విశాఖపట్నం ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి అతి తక్కువ ధరలకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఓమిని టీంని కోరుతా ఉన్నాం. వారు చేస్తున్న కృషికి ఇటువంటి హాస్పిటల్స్ కూడా వారి సేవను తోడు చేసి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించే వరకు అలుపెరగని కృషి చేయాలని కర్ణాటక ఇన్నోవేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు, విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్పి ఖించా పిలుపునిచ్చారు. రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో BE, BR విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోవిడ్ విపత్కర సమయంలో రామయ్య విద్యా సంస్థలు చేసిన సేవను ఆయన ప్రశంసించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే సేవా గుణాన్ని పెంపొందించుకునేలా తల్లిదండ్రులు క్రియాశీలక పాత్రను పోషించాలని ప్రొఫెసర్ ఖించా సూచించారు. 1962లో ఎంతో దూరదృష్టితో దివంగత డాక్టర్ MS రామయ్య ప్రారంభించిన ఈ విద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. రామయ్య గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ MR జయరాం క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో చక్కటి ఫలితాలు సాధించడం సాధ్యమైందని రామయ్య విద్యా సంస్థల డైరెక్టర్ MR సీతారాం చెప్పారు. There are quite a few other technical changes that are happening in this world, and we can probably just name them at this point of time without talking about that. We can name them as the AI and the machine learning, which is now sort of sweeping. It is like the printing machine of the past. I think the AI will be like the calculus or the printing machine of the past, sweeping away the whole canvas of things, whether it is in mechanical, civil, or computer science, or in the field of management, or in the field of medical science. Many institutions now are following all these things, but the proctorial system which we have got for the last almost 3 decades, I suppose, 1991, 92, where each one of you who come in today will be having a proctor to guide you for the next 4 years. He will be your friend, philosopher and guide, and also a bridge between the college, you and your parents. So this is one system which has worked very well in this institution, and the parents at large are benefited by being informed whenever they talk to the proctor about the progress their children. You have both the sides of the picture. You can choose anything that you want to. You want to be a pride, you want to have the knowledge with pride and passion, and you want to create, and you want to become another Bill Gates, okay, go and do it, no problem. But you want to do where the people are going to remember you, make the society happy, make the nature happy, make the whatever that human beings or the human living organisms, all of them to be happy. I think you must learn with humility. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.